సోడా బండ్ల సంబంధించిన మన వాళ్ళు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి బజారుకు సంబంధించిన సోడాలే కాదు కొబ్బరికాయలు అమ్మేటోళ్ళకు కూడా గతంలో ఆర్టీసీకి సంబంధించిన డిఎంలు చేసినప్పుడు కూడా మనం కూడా ఆందోళన చేసినాం. కాకపోతే ఏంటంటే రోడ్డు బెడలు పోయినప్పుడు మీ ప్లేస్ మీకు చూపిస్తామని చెప్పడం జరిగింది అప్పుడున్న గవర్నమెంట్. అప్పుడు తర్వాత అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యథావిధిగా పెట్టుకుంటున్నాం. ఎవరితోనేం లేదు. ఒకరోజు పోలీసు వాళ్ళు జర న్యూసెన్స్ చేసినట్టు చేసిర్రు, కానీ ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరన్నా వచ్చినప్పుడే హడావుడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లల్లో దేవస్థానం ఇన్వాల్వ్ అయ్యి మాకు వస్తుంది, మాకు దేవస్థానానికి లాభం వస్తుందని ఆర్ఎండ్బి దానిలో వాళ్ళు టెండర్లు వేసి వీళ్ళను ఉపాధికి దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిండ్రు. దాన్ని భవిష్యత్తులో వారిపైన కఠినంగా ఉంటే మేము కూడా మీ పైన కూడా కఠినంగా ఉంటాం. ఆర్ఎండ్బికి సంబంధించిన ఏదైతే వెహికల్ వాహనాలు అదేవిధంగా కాలినడకన పోయే దానిలో దాన్ని టెండర్ వేసిండు కనుక దాన్ని వెంబడే ఉపసంహరించుకోవాలి, లేకుంటే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.